ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. మీకు అందరికి వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆస్వాదించును గాక. మరి గతించినటువంటి 6 నెలలు, ఈ 2026 సంవత్సరంలో 6 నెలలు దేవుడు మనల్ని అద్భుత రీతిగా కాపాడాడు కదండి. మరి ఇంకా 6 నెలలున్న ఈ సమయం, ఈ సంవత్సరంలో మరి ఈ జూలై మాసమును దేవుడు మనకు అనుగ్రహించాడు. జూలై మాసంలో 2వ రోజును దేవుడు మనం చూసే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకే 2 చేతులు ఎత్తి అందరం ఉతనెట హృదయంతో స్తోత్రాలు చెల్లిద్దాం. కొంచెం సమయం అండి, చాలా కొంచెం సమయము దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం ప్రవ్వా. దేవా, ఈ జూలై మాసంలో 7వ మాసంలో ప్రవ్వా, మరి నాయన 2వ దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు అందరికి దయచేసినందుకై స్తోత్రం 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 స్తోత్రం. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము, కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృప కలుగును గాక. ఈరోజు తలబెడుతున్న ప్రతి కార్యాలన్నీ సఫలమవును గాక. ఈరోజు ప్రయాణం చేసినటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ సంవత్సరం అంతా దయాకిరీటమును అనుగ్రహించి నడిపించును గాక. అలాగే మరి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన సెమినార్లు, కూటాలు బట్టి, మీటింగ్స్ బట్టి, ఆయా మరి ప్రార్థన కూడికలన్నిటిని బట్టి మరి దేవునికి మహిమకరంగా ప్రతి ప్రార్థన మీటింగ్లు జరుగును గాక. దైవ సేవకులు బట్టి, మరి సేవకులకు ఇచ్చినటువంటి సంఘాలను బట్టి, కుటుంబాలను బట్టి, అలాగే సార్వత్రిక సంఘం క్రైస్తవ సమాజం అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రమయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యాలు దయచేను గాక. అలాగే సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేను గాక. అలాగే మరి వివాహకాని బిడ్డలు కూడా మంచి సంబంధాలను ఈ రోజే దేవుడు దయచేయనట్లుగా, అలాగే సొంత గృహాలు లేని వారికి, అప్పు సమస్యలు ఉన్నటువంటి వారికి, అలాగే ఉద్యోగం లేని బిడ్డలకు కూడా దేవుడు ఉద్యోగాలు దయచేను గాక. మరి అలాగే ఇంకా నానా సమస్యలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను అట్టి సమస్యలను దేవుడు విడిపించును గాక. అలాగే మన దేశం బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులకు సముచితమైన జ్ఞానమును దేవుడు దయచేను గాక. ఈ దేవదాసుల కుటుంబాన్ని బట్టి, మరి పరిచయను బట్టి, దేవుడు మాకు ఇచ్చే సంఘ బిడ్డలు బట్టి, సహకారం బట్టి, అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి ఈ డైలీ బ్రెడ్కి అంతా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. మరి జూలై మాసానికి ఇచ్చిన వాగ్దానం మరి మీరు మరి ఉచ్చరిస్తూ ఉండండి. ఈ నెల వాగ్దానము మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. నా నామమును ఉచ్చరించడం వలన మీరు ఆశీర్వదింపబడుదురని మరి ఈ మాసానికి ఇచ్చిన వాగ్దానం అండి. ప్రతిరోజు మరి యేసయ్య నామమును ఉచ్చరించండి. యేసయ్య నామములో మరి ఎన్నో కార్యాలు మరి జరుగుతాయని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయం లేవగానే స్తుతి స్తోత్రం, యేసయ్య నీకు స్తోత్రం, యేసయ్య నీకు స్తోత్రం, యేసయ్య నామం పరిశుద్ధ నామం, ఘనమైన నామం అంటూ స్తుతిస్తూ ఉండండి. మీ కుటుంబాలు నిత్యముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో మనకి ఇచ్చిన వాగ్దానం చదువుకుందామండి. వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథము 94వ కీర్తన 13వ చరణం చదువుతున్నాం చూడండి. 2వ వరుస. కీర్తనలు 94:13.
నీతిమంతుల కష్టదినమును పోగొట్టి వారికి నెమ్మది కలగజేయుదువు. నీతిమంతుల కష్టదినమును పోగొట్టి వారికి నెమ్మదిని కలగజేయుదువు. చూడండి, కష్టాలు లేని వారు ఎవరున్నారండి? ఎవరిని కదిలించినా మాకు ఈ కష్టం ఉందండి, మాకు ఆ కష్టం ఉందండి అని చెప్తూ ఉంటారు. మేము కూడా మరి కుటుంబాలు దర్శిస్తూ ఉంటాం కదండి. మరి బిడ్డలు మాకు ప్రార్థన చేయండి అమ్మా, మా అమ్మాయికి మరి వివాహం అయ్యి 8 సంవత్సరాలు అయింది, ఇంతవరకు సంతానం లేదు, ప్రార్థన చేయండి అమ్మా అని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది వివాహాల కొరకు ప్రార్థన చేయండి అమ్మా, మరి కొంతమంది మరి ఉద్యోగాలు లేవు, మంచి చదువుకున్నారు మా అబ్బాయి, కానీ ఉద్యోగాలు దొరకట్లేదు, సరైనటువంటి తను చదువుకున్నటువంటి చదువుకు తగ్గట్టు ఉద్యోగాలు దొరకట్లేదని అలాగా మరి కొన్ని విషయాలు చెప్పి ప్రార్థన చేయమంటూ అడుగుతూ ఉంటారు. కష్టాలు లేని వారు ఎవ్వరూ లేరండి, అందరికి కష్టాలు ఉన్నాయి. అయితే కష్టాలను పోగొడతాడంట దేవుడు. మరి ఎవరి కష్టాలు పోగొడతారండి? నీతిమంతుల కష్టాదినమును పోగొట్టి నెమ్మది కలుగజేస్తాడంట. నీతిగా ఉన్నటువంటి వారికి, దేవుని మీద ఆధారపడే వారికి, దేవుని బిడ్డలకు మరి నీతి నిజాయితీగా ఉన్నటువంటి వారి కష్టాదినములు పోగొడతాడు. చూడండి, మన పరిశుద్ధ గ్రంథంలో చాలా మందిలో చెప్పుకుంటూ పోతే యోబు మరి ఎన్ని కష్టాలు అనుభవించాడండి. భయంకరమైన కష్టాలు, ఆస్తి పోయింది, తన సొంత కడుపులో ఉన్నటువంటి బిడ్డలంతా చనిపోయి ఒక్క దినమేనండి అన్ని పోగొట్టుకున్నాడు. ఒక్కొక్కటి కాదండి, ఒక్క దినమే అన్ని పోగొట్టుకున్నా కూడా మరి దేవుని స్తుతిస్తూ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని దేవుని నామని హెచ్చించాడే తప్ప ఎక్కడ కూడా మరి దూషించలేదండి. ఎన్ని కష్టాలు అనుభవించాడండి చాలా మంది. దావీదే గాని, అలాగే యోసేపు గాని, మరి భక్తులందరూ కూడా ఎన్నో కష్టాలు మరి నీతిమంతులై ఉండి ఎన్నో కష్టాలు అనుభవించారు. దానియేలు కూడా నీతిగా ఉండడాన్ని బట్టి మరి తన మీద కుట్ర చేసి మరి తన మీద మరి ఎన్నెన్నో మరి పన్నాగలు పన్నాడు, కానీ అతని మీద మరి ఎన్నో కుట్రలు పన్నారు అతన్ని తొలగించాలని. కానీ నీతిమంతుడు కదండి, నీతిమంతుని కదిలింపబడరు, ఎవరు కూడా కదిలించలేరు. మరి అతను భక్తి జీవితం మీద మరి దెబ్బ కొట్టాలని చూశారు, కానీ తిరిగి వారి నింద వారిపైకి వచ్చేటట్టుగా మరి దేవుడు చేశారు. నీతిమంతుల కష్టాదినాన్ని దేవుడు పోగొడతాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మీరు ఎలాంటి కష్టాలు ఉన్నారో మరి నాకే తెలియదు, కానీ మీరు మరి మీ కష్టాలన్నిటిని దేవుడు పోగొడతాడు. పోగొట్టి ఏం చేస్తాడండి? నెమ్మదినిస్తాడు, సమాధానం ఇస్తాడు, శాంతినిస్తాడు. మన దేవుడు నెమ్మదిని కలిగజేసే దేవుడు. ప్రార్థన చేయండి, ప్రభువా ఇదిగో ఈ కష్టం తొలగించయ్యా. నువ్వు అన్నావు కదా నాయన, నీతిమంతుల కష్ట దినాన్ని పోగొడతాను అన్నావు కదా ప్రభా, మా కష్టాన్ని తొలగించి మాకు నెమ్మది దయచే ప్రభాని ప్రార్థించండి. నిశ్చయముగా దేవుడు మీ కష్ట దినమును పోగొట్టి నెమ్మదితో మీ కుటుంబాలను నింపునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభా. ఉదయకాల సమయంలో తండ్రి మాకు ఇచ్చినటువంటి అమూల్యమైన మీ మాటను బట్టి వందనాలు. నీతిమంతుల కష్టాదినమును పోగొట్టి నెమ్మదిని కలుగజేస్తానని వాగ్దానం చేస్తారు ప్రభా. ప్రియులు, మరి ఉదయకాల సమయంలో నీ మాటలు వింటున్నటువంటి బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి కష్టాలు ఉన్నారు ప్రభా, ఎలాంటి మరి కష్టాలు ఉన్నవి సన్నిధిలో మొరపెడుతున్నారు ప్రభా. ప్రతి కష్టాదినమును తొలగించి నాయన నెమ్మదితో నింపుదువు గాక. ప్రతి కుటుంబాలు నెమ్మదితో నాయన నింపబడును గాక. ప్రతి హృదయాలు శాంతితో, సమాధానంతో, సంతోషంతో నింపబడును గాక. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. దినమంతా నీ కృప కాపుదల మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం అంటే త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికి తోడైండును గాక. ఆమేన్.